హలో అండి. ఇప్పటిదాకా మీరు జనరల్‌గా మనం సైకాలజీ గురించి మనం వేరే వేరే థియరీ నేర్చుకుంటుంటున్నాము. జనరల్‌గా పిల్లలకి ఎలా డెవలప్ చేయాలి మనం. సో, ఇప్పుడు మీకు ఒక బెస్ట్ థియరీ చెప్పబోతున్నాను. సోషల్ లెర్నింగ్ థియరీ అంటారు సైకాలజీలో. ఈ సోషల్ లెర్నింగ్ థియరీ అనేది జనరల్‌గా ఎలా డెవలప్ అవుతుందంటే, మన ఎన్వైర్న్‌మెంట్‌లో మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా చేస్తున్నారో, మన పెద్దలు ఎలా చేస్తున్నారు, ఏ ఏ బిహేవియర్ టైప్ ఉందో, వాళ్ళ ఏ యాక్షన్స్ ఉందో, ఆ యాక్షన్స్ అనేటివి రిపీట్ అవుతూ ఉంటాయి. సో, సోషల్ లెర్నింగ్ థియరీలో చిన్నప్పటి నుంచి పిల్లలు ప్రతి ఒక్కటి వాళ్ళ చుట్టుపక్కల ఏమవుతుందో చూసిన తర్వాతనే వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేస్తారనమాట. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక షూ లేస్ కట్టడం కానివ్వండి, ఒక షర్ట్ బటన్ పెట్టడం కానివ్వండి, వాళ్ళ వాకింగ్ స్టైల్ కానివ్వండి, టాకింగ్ వే ఆఫ్ టాకింగ్ టోన్ కానివ్వండి, వాళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి, ఇవన్నీ ఎలా అవుతుంది సోషల్ లెర్నింగ్ థియరీయే జనరల్లీ, రైట్. సో, ఇక్కడ సోషల్ లెర్నింగ్ థియరీలో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏ పిల్లలకైనా సరే మీరు ఏ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మీరు అవకాశం ఇస్తున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్, యూ కెన్ టేక్ పిల్లలు ఒక అగ్రెసివ్ ఉన్న ఎన్వైర్న్మెంట్లో ఉంటారనుకోండి, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి, వే ఆఫ్ యాటిట్యూడ్ కానివ్వండి, ద వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, టోన్ కానివ్వండి, అగ్రెసివ్గా ఉంటుందన్నమాట. సో, జనరల్గా అట్ ద పేషెన్స్, కామ్నెస్, పిల్లలు లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటూ పేరెంట్స్ వాళ్ళకి చిన్న చిన్న పనులు, చిన్న చిన్న విషయాలు వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటే, ఇది సోషల్ లెర్నింగ్ థియరీ అనేది ఎలా ఉంటుందంటే, ఒకటే రోజులో పిల్లలు నేర్చుకోరు. సో, ఈ థియరీ చిన్నప్పటి నుంచి వస్తుంది పిల్లలకి. ఇది ఒక లైఫ్ని షేప్ చేస్తుంది అనమాట. ఈజీగా చెప్పాలంటే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అనొచ్చు సోషల్ లెర్నింగ్ థియరీని. మనం ఇప్పుడు మొబైల్ తీసుకొని ఏం చేస్తాం, జనరల్గా ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంకా సోషల్ మీడియా ఏమేమి ఉంటాయో అవన్నీ మనం తీస్తూ స్క్రోల్ చేస్తూ ఉంటాం. స్క్రోలింగ్ అనేది ఎలా ఉంటుందంటే, మన మైండ్కి ఒక ఎక్సైట్మెంట్ స్టేజ్లో వచ్చి ఒక పాట చూస్తాం, ఒక డ్యాన్స్ చూస్తారు, ఏదో ఒక కామెడీ వీడియో అది చూస్తూ 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 1 hour 2 hours అవుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అలానే మీకు టైం పాస్ అవుతుంది, నెక్స్ట్ డే కూడా అలా. అంటే ఒక లెర్నింగ్ మెథడ్ XYZ పర్సన్ చూస్తున్నాడని మనం చూస్తాం. అంటే ఇది ఏమవుతుందంటే, మన మైండ్ని ఒక హ్యాబిట్గా, మన మైండ్ని ఒక ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని జనరల్గా మన లైఫ్లో ఒక ప్యాటర్న్ రెడీ అవుతుందన్నమాట. సో, పిల్లలకి సోషల్ లెర్నింగ్ థియరీ మీరు ఏం నేర్పియాలంటే, ఎప్పుడైనా మీరు ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నారు, మీరు ఎలా రెస్పాన్స్ అవుతున్నారు పిల్లలకి, అది ఇంపార్టెంట్. మీరు కోపంగా ఉన్నారా, ఆ కోపం చూపించకండి పిల్లలకి, మీరు కామ్నెస్ చూపించండి. బికాస్ యు ఆర్ ద వన్ యాజ్ ఎ పేరెంట్, యు ఆర్ పుట్టింగ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద చిల్డ్రన్. టీచర్ కాదండి, సొసైటీ కాదు, యాజ్ ఎ పేరెంట్గా మీ ఫస్ట్ స్టెప్ మీరేం తీసుకుంటున్నారు వాళ్ళకి మంచి చేయడానికి. సో, సోషల్ లెర్నింగ్ థియరీలో మీ పిల్లలకి ఎప్పుడు మంచి ఇన్ఫ్లుయెన్స్లో పెట్టండి.